పంజాబ్‌లో నడుస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ అంటే అస్సలు పడదు. ఆమ్ ఆద్మీ పార్టీకి హెడ్ ఎవరు? కేజ్రీవాల్. చివరికి కేజ్రీవాల్ కోసం పంజాబ్‌లో ఏకంగా ఒక భారీ ఇల్లే ప్రభుత్వపు సొమ్ముతో కట్టించారన్నటువంటి చర్చ నడుస్తోంది. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పంజాబ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్ఎస్ఎస్ వర్కర్ నవీన్ అరోరాని హత్య చేసిన వ్యక్తిని కాల్చి పడేశారు ఫిరోజ్‌పూర్‌లో. ఆహ్, ఎవరైతే ఈ చనిపోయినటువంటి వాడి పేరు బాదల్. ఇతను నవంబర్ 15వ తారీఖున అరోరాని హత్య చేశాడు. వాడిని ఇప్పుడు కాల్చవతల పడేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఎన్‌కౌంటర్ అన్నటువంటిది. పోలీసులు ఏం చెప్తున్నారంటే బుధవారం క్రిమేషన్ గ్రౌండ్‌లో జరుగుతుండగా ఫజీకా రికవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫజీకాలో వెపన్స్ రికవర్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో బాదల్ సంబంధించినటువంటి అకంప్లీస్ ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళు కాల్పులు జరిపారు. వెంటనే కాల్చి చంపేశాం అన్నటువంటిది. అంటే వాళ్ళని తీసుకెళ్ళి చూపించి కాల్చి అవతల పడేశారనమాట. లైక్ మనకి అప్పట్లో దిశ కేసులో జరిగినటువంటి తరహాలో.